నమస్తే అండి, నేను డాక్టర్ వై సుజన్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ క్లినిక్స్, విశాఖపట్నం. ఇవాళ నేను డిజైనర్ బేబీస్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఏదో మ్యాగజైన్ లో కానీ, టీవీలో కానీ, ఏదైనా న్యూస్ పేపర్ లో కానీ డిజైనర్ బేబీస్ అన్న పదం మీరు చూసుండొచ్చు. దీంట్లో చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు డిజైనర్ బేబీస్ అంటే ఏంటి, అంటే మీరు అనుకుంటున్నది ఏంటి, యాక్చువల్ గా ఇప్పుడు మీకున్న అవైలబిలిటీ ఉన్న టెక్నాలజీని, మేము ఆఫర్ చేసే టెక్నాలజీ ఏంటి, ఇవన్నిటి గురించి మీకు కొన్ని పాయింట్స్ చెప్తా ఉంటాను. సాధారణంగా చాలా మంది ఏమనుకుంటారంటే, జీన్ ఎడిటింగ్ అంటే జెనెటిక్ ఎడిటింగ్ అండ్ జెనెటిక్ టెస్టింగ్ ఈ రెండు ఒకటే అని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, డిజైనర్ బేబీస్ అన్న పదం మోస్ట్లీ అది జెనెటిక్ ఎడిటింగ్ కి సంబంధించిన కాన్సెప్ట్. అది సాధారణంగా ఇప్పుడు మేము యాజ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము పబ్లిక్ కి అందుబాటులో తెచ్చిన సర్వీసెస్ లో జీన్ టెస్టింగ్ అని ఉంటుంది. అంటే ఇది ఏం చేస్తాము అంటే, ఇప్పుడు చాలా మంది కపుల్స్, ఇన్ఫర్టైల్ పీపుల్ వస్తారు, వాళ్ళకి మేము ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది. ఐవీఎఫ్ చేసిన తర్వాత మల్టిపుల్ ఎంబ్రియోస్ అంటే చిన్న చిన్న బేబీల పిండాలు మనం తయారు చేయడం జరుగుతుంది. వాటిలో ఏదైనా ఒక పిండానికి జెనెటిక్ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకునే కెపాసిటీ ఈ రోజు మనకు ఉంది. ఇది పిండం అంటే ఫుల్లీ ఫార్మ్ బేబీ కాదు, జస్ట్ సెల్యులర్ స్టేజ్. ఒక చిన్న 4-5 ఒక సెల్స్ ఉన్నా సరే, 8 సెల్స్ ఉన్నా, ఒక సెల్యులర్ మాస్ ఉన్నా కూడా వాటి నుంచి ఒక్క కణం తీసి ఆ బిడ్డకి, ఆ పర్టికులర్ ఎంబ్రియోకి, ఫుల్లీ ఫార్మ్ బేబీగా జస్ట్ ఎంబ్రియో అంటున్నారు, అందులో ఏమైనా జెనెటిక్ అనామలీస్ ఉన్నాయా లేదా, అంటే డౌన్ సిండ్రోమ్ అని వింటాం మనం, ఎడ్వర్డ్ సిండ్రోమ్ అని వింటాం, సికిల్ సెల్ ఎనీమియా అని వింటాం, కొన్ని స్ట్రక్చరల్ రీఅరేంజ్మెంట్స్ ఉంటాయి జెనెటిక్, అవైనా ఉన్నాయా లేదా మనం చూడొచ్చు. ఏమైనా పర్టికులర్ ఒక కండిషన్ కి ఏదైనా జీన్ ఐడెంటిఫై చేసి ఉన్నట్లయితే ఆ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఆ కణంలో ఉందా లేదా చూసుకోవచ్చు. దీన్ని జెనెటిక్ టెస్టింగ్ అంటారు, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, PGT అన్న పదం మీరు వింటూ ఉంటారు అనమాట. ఇది మేము ఇప్పుడు పబ్లిక్ కి బాగా రెగ్యులర్ గా ఆఫర్ చేసే ఇది ఒక పద్ధతి. దీని వలన మనం వెరీ హెల్దీ బేబీస్ ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు అంటే వాళ్ళకి మంచి హెల్దీ బేబీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, ఈ డిజైనర్ బేబీస్ అండ్ జెనెటిక్ ఎడిటింగ్ అన్నది ఈజ్ అ వెరీ వెరీ రివల్యూషనరీ కాన్సెప్ట్. ఇన్ఫాక్ట్ దీన్ని ఎవరైతే కనిపెట్టారో ఆవిడకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఏం చేస్తామంటే, ఆల్రెడీ ఇప్పుడు మేము టెస్టింగ్ ద్వారా జెనెటిక్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్న బేబీస్ లో కానీ, పెద్దవాళ్ళలో కానీ, అడల్ట్స్ లో కానీ, ఆ పర్టికులర్ మ్యుటేషన్ ఏదైతే డిఫరెన్స్ ఉందో వాళ్ళ తాలూకా జెనెటిక్ కోడ్ లో, ఆ పర్టికులర్ పార్ట్ ని మనం ఎడిట్ చేసి, జస్ట్ ఆ పార్ట్ స్లిప్ చేసి ఎడిట్ చేసి హెల్దీ పార్ట్ పెట్టే అవకాశం. ఇది ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనమాట. ఇది ఎప్పుడు కనీ విని ఎరుగని థింగ్. ఇది మనకి పాస్ట్ డెకేడ్ లో ఇది మనకి ప్రపంచంలో అందుబాటులోకి వచ్చింది. బట్ ఇది కరెంట్లీ మనం ఉన్న ప్లేస్ లో, మనం ఉన్న కంట్రీలో మనం వాడుకునే అవకాశం ఉందా, దీని లోటుపాట్లు ఏంటి అంటే, అఫ్ కోర్స్ ఇది పనిచేస్తుంది. ఇది ఒక డిజైనర్ బేబీ అంటే, ఒక బేబీ కళ్ళు, మనకి నచ్చిన కళ్ళు, నచ్చిన ముక్కు, నచ్చిన హెయిర్, నచ్చిన కాంప్లెక్షన్ మనం ఎడిట్ చేసుకుని బేబీకి పెట్టుకోవచ్చా అంటే, దీని ద్వారా చేసుకునే అవకాశం ఉంటది. అలా అదొక్కటే కాకుండా మొత్తం మీ జీన్లో A to Z ప్రతిదీ ఎక్కడ కావాల్సిన అక్కడ ఎడిట్ చేసుకునే అవకాశం మనకు ఉంది. కానీ అది మనం చెయ్యాలా, చేస్తే అది ఒక్కటే ఎఫెక్ట్ అవుతుందా, ఇంకేమైనా కూడా ఎఫెక్ట్ అవుతాయా? అంటే ఇప్పుడు మనం కాంప్లెక్షన్ అందంగా తయారు చేసుకుంటే ఏమైనా కార్డియక్ రిస్క్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఏదైనా మన హెయిర్ కొంచెం స్మూత్ గా వచ్చేటట్టు మనం ఏమైనా జీన్ ఎడిట్ చేస్తే బోన్స్ ఏమైనా వీక్ అవుతాయా? ఇలాగ మనం దానికి వచ్చే కాన్స్ గురించి, అంటే ప్రోస్ మనకి ఎలాగో తెలుసు, దానికి వచ్చే లోటుపాట్లలో పార్ట్లు ఏంటి అని మనం తెలుసుకోవడానికి ఇంకా చాలా టైం కావాలి, రీసెర్చ్ అవసరం. మనకు కావలసినట్టు మనం చేసుకున్నట్లయితే దానికి వచ్చేది ఏదైనా మనకి డౌన్ సైడ్ ఉందా లేదా అని దానికి మనకి అడిక్వేట్ రీసెర్చ్ లేదు. పైగా ఇలాంటి టెక్నాలజీ వస్తే మనం ఫస్ట్ రాగానే సరే అందంగా మనకి హృతిక్ రోషన్ లాంటి బాడీ కావాలి, ఐశ్వర్య రాయ్ లాంటి ముక్కు కావాలి, కళ్ళు కావాలి అని దాని మీద ఎవరు పెట్టరండి. ఇలాంటి టెక్నాలజీ వచ్చిందంటే ఫస్ట్ క్యాన్సర్ లాంటి కండిషన్ ఏదైనా జెనెటిక్ ఉంటే ఆ కండిషన్ ని మనం ఎలా ట్రీట్ చేయాలి, లేదు ఏమైనా క్రానిక్ డిసీజెస్, ఏదైనా పర్టికులర్ జీన్ మనకి డయాబెటీస్ కారణం ఉంది అంటే ఆ జీన్ ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి, దీనికోసం ఫస్ట్ వాడతామండి. ఇవన్నీ వాడగా వీటిలో రీసెర్చ్ చేయగా మనకి ఏమైనా వచ్చిన మన లెర్నింగ్స్ మీద మన ఫ్యూచర్ లో ఇంకా డిజైనర్ బేబీస్ అన్న కాన్సెప్ట్ కి అది వాడితే ఏమైనా ప్రోస్ కాన్స్ అసెస్ చేసుకొని
ఆ తాలూకు ఇన్ఫర్మేషన్ మీ ముందు పెట్టడానికి మనకి అవకాశం ఉంటుంది. సో ఫర్ ద టైం బీయింగ్ డిజైనర్ బేబీస్ అనేది వినడానికి బాగుంటుంది, చదువుకోవడానికి బాగుంటుంది, న్యూస్ పేపర్లు అమ్ముకోవడానికి బాగుంటుంది, ఛానల్స్ లో మంచి మనకి టీఆర్పీస్ రావడానికి బాగుంటుంది. కానీ మనం చేసుకోవడానికి మాత్రం మనకి ఇంకా అంత పర్ఫెక్ట్ సైంటిఫిక్ నాలెడ్జ్ బ్యాంక్ లేదు. For the time being, genetic testing is something which we do regularly to find out if there are any genetic problems in the embryos which we are going to transfer to a particular company.